నుండి దిగవస్తే దాని యొక్క అర్థం ఏంటి? ఆయన దిగి రావచ్చు, ఆయనకి శక్తి ఉంది, కానీ దిగవస్తే దాని యొక్క అర్థమేముంది? ఒకవేళ అదే జరిగితే అది ఆత్మ తిరస్కారమే, అది దేవుడికి వ్యతిరేకమే, దేవుడి చిత్తాన్ని నెరవేర్చనట్లే. ఆయనను క్రైస్తవ మతాన్ని సిలువ లేకుండా ఊహించగలమా? ఇతడి బెడద తొలగిపోయింది, ఇక మనకి ఇతడు అడ్డు కాదు అనుకునేటువంటి వారు మరికొంతమంది. ఇక మన అధికారము చలామణి అయ్యింది అని చెప్పని అనుకునేటువంటి వారు కొంతమంది. ఈ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆలోచనల నడుమ క్రీస్తు ఒక మానవ మాతృడిగా, ఒక దీన నరుడిగా, తనను తాను దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా దేవుడే ఉండి కూడా తన భుజాల మీద మోయ భారమైనటువంటి శిలువ మ్రాణును మోసుకుంటూ ఆ కపాల కొండముకు బయలుదేరాడు. ఆ ప్రాంతం అంతా కూడా ప్రియ సహోదరుడు క్రిక్కిసిపోయింది. తనను సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు నింగికి నేలకు మధ్య వేలాడుతూ ఉన్నాడు. ఆ యొక్క భారమైనటువంటి ఆ శరీర భారము, ఆ తర్వాత శక్తిహీనత, వీటన్నిటి నడుమ ఆయన పడేటువంటి ఆ వేదనలలో ఆ సిలువ క్రింద ఉన్నటువంటి ప్రజలు, అనేక మంది ప్రజలు, వారు వేస్తున్నటువంటి ప్రశ్నలు, వారు మాట్లాడుకునేటువంటి మాటలు, ఇతనికి సూటిపోటిగా అంటిస్తున్నటువంటి మాటలను ప్రభువు ఆలకిస్తూ ఉన్నాడు. మా గుండెల్లో నువ్వే, మా మనసంతా నువ్వే, మా అణువణువు నిండున్న యేసయ్య నువ్వే, యేసయ్య నువ్వే. మా పాపాల నుండి రక్షించంగా నువ్వే, ఆ పరలోకమే వదిలి భువికేగినావే, భువికేగినావే. ఓ యేసయ్యా, మా యేసయ్యా, ఓ యేసయ్యా, నీ రాకే జగతికి పండగ రోజయ్యా, ఓ యేసయ్యా, నీ రాకే జగతికి పండగ రోజయ్యా. మా గుండెల్లో నువ్వే, మా మనసంతా నువ్వే, మా అణువణువు నిండున్న యేసయ్య నువ్వే, యేసయ్య నువ్వే. ఓ యేసయ్యా, మా యేసయ్యా, ఓ యేసయ్యా. ఈ సృష్టికి సర్వం నువ్వేనంట యేసయ్యా, నీ ప్రేమకు సాటి సృష్టిలో ఏమీ లేదయ్యా. రాజులకే రాజువి అన్నీ వదిలి యేసయ్యా, పదుసాలలో పుట్టిన కరుణామయుడు నీవయ్యా. దీనులకే రక్షకుడయ్యావయ్యా యేసయ్యా, మా కోసం రక్తం చిందించావు యేసయ్యా. యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. మా గుండెల్లో నువ్వే, మా మనసంతా నువ్వే, మా అణువణువు నిండున్న యేసయ్య నువ్వే, యేసయ్య నువ్వే. సంతోషం లేదు ఎక్కడ వెతికిన యేసయ్యా, నీ నామస్మరణే మహదానందము యేసయ్యా. సిరి సంపదలెందుకు నీ తోడుంటే యేసయ్యా, పరలోకం చేరగ పరిశుద్ధుడిగా నన్ను మార్చయ్యా. నీ వేళ ఈ జగమంతా యేసయ్యా, కన్నుల పండగ నీ వేడుకలు చేసేనయ్యా. యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. మా గుండెల్లో నువ్వే, మా మనసంతా నువ్వే, మా అణువణువు నిండున్న యేసయ్య నువ్వే, యేసయ్య నువ్వే, యేసయ్య నువ్వే. మా పాపాల నుండి రక్షించంగా నువ్వే, ఆ పరలోకమే వదిలి భువికేగినావే, భువికేగినావే. ఓ యేసయ్యా, మా యేసయ్యా, ఓ యేసయ్యా, నీ రాకే జగతికి పండగ రోజయ్యా.
సర్వం నువ్వేనంట యేసయ్యా, నీ ప్రేమకు సాటి సృష్టిలో ఏమీ లేదయ్యా. రాజులకే రాజువి అన్నీ వదిలి యేసయ్యా, పదుసాలలో పుట్టిన కరుణామయుడు నీవయ్యా. దీనులకే రక్షకుడయ్యావయ్యా యేసయ్యా, మా కోసం రక్తం చిందించావు యేసయ్యా. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా, మా గుండెల్లో నువ్వే, మా మనసంతా నువ్వే, మా అడుగడుగు నిన్నన్న యేసయ్య నువ్వే, యేసయ్య నువ్వే. సంతోషం లేదు ఎక్కడ వెతికిన యేసయ్యా, నీ నామస్మరణే మహదానందము యేసయ్యా. సిరి సంపదలెందుకు నీ తోడుంటే యేసయ్యా, పరలోకం చేరగ పరిశుద్ధుడిగా నన్ను మార్చయ్యా. దింగి నేల ఈ జగమంతా యేసయ్యా, కన్నుల పండగ నీ వేడుకలు చేసేనయ్యా. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా, మా గుండెల్లో నువ్వే, మా మనసంతా నువ్వే, మా అడుగడుగు నిన్నన్న యేసయ్య నువ్వే, యేసయ్య నువ్వే. సిలువ నుండి దిగవస్తే దాని యొక్క అర్థం ఏంటి? ఆయన దిగి రావచ్చు, ఆయనకి శక్తి ఉంది. కానీ దిగవస్తే దాని యొక్క అర్థమేముంది? ఒకవేళ అదే జరిగితే అది ఆత్మ తిరస్కారమే, అది దేవునికి వ్యతిరేకమే, దేవుని చిత్తాన్ని నెరవేర్చనట్లే. ఆయనను క్రైస్తవ మతాన్ని సిలువ లేకుండా ఊహించగలమా? ఇతడు బెడద తొలగిపోయింది, ఇక మనకి ఇతడు అడ్డు కాదు అనుకునేటువంటి వారు మరికొంతమంది. ఇక మన అధికారము చలామణి అయ్యింది అని చెప్పని అనుకునేటువంటి వారు కొంతమంది. ఈ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆలోచనల నడుమ క్రీస్తు